నా పేరు థామస్. పాతయన్నీ గతించిపోయినాయి. కొత్తగా నేను జన్మించినాక థామస్ అండి నా పేరు. నాకైతే చదువు లేదు, కనీసం బడికి కూడా పోవాలి. మరి ప్రార్థన ఎలా చేయాలా, ఆరాధన ఎలా చేయాలా, బైబిల్ ఎలా చదవాలా, పాటలు ఎలా పాడాలా, ఇవన్నీ కూడా నేను ప్రభు దగ్గర ఆయన పాదం దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటాను. అయితే ప్రభు నన్ను ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు. అన్నిట్లో ఆయన ఏదైతే నేను కొత్తగా ఉందని నేను ప్రభుని అడిగానో అవన్నీ కూడా నాకు ప్రభు నేర్పిస్తూ వచ్చాడు. మరి ఈరోజు నా దినవాక్యం ఏంటంటే, మరి దినవృత్తాంతంలో 16 మరి దావీదు చూపిస్తూ వచ్చాడు. దావీదు మరి సౌలు చనిపోయినాక దావీదు మరి పాడైపోయిన మందసాన్ని ఎలాగైతే మరలా దాన్ని పునరుద్ధారంగా చేసి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలాగైతే మరి ఆ మనసు మోసుకొస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఎలాగైతే వారికి ప్రార్థన ఎలా చేయాలో వారికి దావీదు నేర్పిస్తూ వచ్చాడో ప్రభు ఈ దినం నన్ను కూడా ప్రభు మరి నన్ను కూడా అలాగే బలపరుస్తూ నేర్పిస్తూ నేనున్నాను, నువ్వు భయపడకమని వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే మరి నా సాక్ష్యం ఏంటంటే, నేను ఎలా రక్షించబడ్డాను, నేను రక్షించబడ్డాక మరి బాప్తిస్మం తీసుకునేటప్పుడు నా భార్య ద్వారా నాకు ఎలా శోధన వచ్చింది. ఈ రెండింటి ముందు ప్రభు నా జీవితంలో చేసిన మేలు ఏంటంటే మరణం నుంచి నన్ను తప్పించాడు. అది ఎలాగంటే, మరి నాకు 10-11 సంవత్సరాల వయసు. నేను పత్తి మిల్లులో పనిచేస్తున్నప్పుడు ఒక పెద్ద బాయ్, అంటే అది మీకు అర్థం కాదు, ఒక పెద్ద బాయ్, దాంట్లో ఒక యంత్రాంగం ఉండిద్ది, మిషన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయితే ఒక స్తంభం మధ్య నేను పత్తి వేస్తున్నప్పుడు మరి ఒక ముస్లిం సహోదరుడు ఆ పెట్టిని ఇలా నెట్టుకుంటా రావాలి దగ్గరికి. అయితే ఆ స్తంభం కాడ నేను ఏదో పరధ్యానంలో ఉండి పత్తి వేస్తున్నాను. ఆ స్తంభం వచ్చి ఇక్కడ స్తంభం ఇక్కడ పెట్టే ఇట్లా ఒత్తుకుపోతే ముక్కులమ్మటి కళ్ళమ్మటి చెవులమ్మటి బ్లడ్ కారిపోయింది. అయితే అదే సార్ ఇంకెంత ఒక కడుగు వస్తే ఆ పెట్టే అతను పెట్టగలను చోట వచ్చేసింది. కరెంటు పోయింది. కరెంటు పోతే అతను ఏం చేశాడు, కరెంటు పోయిందిలే ఇప్పుడే నెట్టాలి కదా అని తీసుకొచ్చి అక్కడ పెట్టల. ఇక్కడ చూడండి దేవుడు ఎంత కృప చేశాడు. అసలు ఆ పెట్టిన మళ్ళీ వెనక్కి తిప్పేటప్పుడు మళ్ళీ అతను దగ్గరికి వచ్చిన అయ్యో పిల్లోడు పడిపోయాడు, అంతా అయిపోయింది బ్లడ్ అని చెప్పి తీసుకొచ్చి నేను బయట పండబెడితే అక్కడ దాదాపు 500-600 మంది పని చేస్తూ ఉంటారు. అందరూ వచ్చి నేను చూస్తున్నారు కానీ నన్ను ఎవరు ముట్టుకోవట్లేదు. వాళ్ళు అయ్యో పిల్లోడు బతకడం ఇంకేముంది అని చెప్పి అనుకుంటున్నారు. నేనైతే మాట్లాడలేకపోతున్నాను, వినగలుగుతున్నాను, వాళ్ళు చెప్పిందంతా కూడా వినగలుగుతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. అయితే ఇక్కడ ఉంటే మరి ఏదన్నా లేట్ అయితే ఏదన్నా లేబర్ కమిషనర్ నాకు గెట్టిన ఫోన్ చెప్తే కేసు అయిద్దని నన్ను సేవ సైజ్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఎక్స్రే తీసి అసలు ఏం లేవు, మొత్తం ఎముకలన్నీ పొప్పు అయిపోయి బ్లడ్ అంతా మెదడు కూడా సిక్కిపోయింది, బతకడం నాన్నగారంటే భాస్కరరావు అన్నారు. ఇదిగో భాస్కరరావు గారు మీ కొడుకు బతకడం, మేమేదో తాత్కాలిక ట్రీట్మెంట్ చేయకపోతే అది కూడా అప్పుడు అంత టెక్నాలజీ. ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు, దాదాపు 39-40 సంవత్సరాల కింద జరిగింది ఇది. అయితే బతకడం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే సెలవులు ఎక్కిస్తున్నారు. తర్వాత నన్ను తీసుకెళ్ళిన గుమస్తా మా నాన్నతో అతను మాట్లాడుతున్నాడు. డాక్టర్ గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, భాస్కరరావు గారు మీ అబ్బాయి బతకడు, 48 గంటలు మేము మెడిసిన్ వాడతాం, 99 పాలు బతకడు, ఏదైనా 1% బతికితే పూర్తి మైండ్ పోయి ఉంటాడు, ఏదో పిల్లవాడు ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టుగా ఉంటుంది అని చెప్పి డాక్టర్ గారు వాళ్ళు చెబుతున్నాడు. నేను వింటున్నాను. నాకైతే ఇనికిడి బాగానే ఉంది, తెలివి బాగానే ఉంది, మాట్లాడలేకపోతున్నాను. 48 గంటల తర్వాత డాక్టర్ గారు వచ్చాడు. ఎట్లా ఉంది ఏంటని చెప్పి నన్ను అడిగాడు. నీ పేరు ఏంటంటే చెప్పారు, మీ నాన్నగారి పేరు అమ్మగారి పేరు చెప్పమన్నాడు, చెప్పారు. ఆ రాబోయే డాక్టర్ అన్నాడు. పోయి ఇచ్చారు. భాస్కరరావు గారు మీరు ఎవరిని పూజిస్తారో అని అడిగాడు. నేను యేసు ప్రభువు పూజిస్తామని చెప్పి అన్నాడు. యేసు ప్రభు నిజంగా మీ దేవుడు ఎంతో గొప్పవాడు, నిజంగా బతకడు అనుకున్న మనిషి బతికాడు, ఒకవేళ బతికినా ఆ మనిషికి మైండ్ ఉండదని అన్న నేనే అతను చక్కగా సంపూర్ణమైన స్థితిలో ఉన్నాడని చెప్పి అతను మా నాన్న మెచ్చుకున్నాడు, దేవుడు మెచ్చుకున్నాడు, మా నాన్న దేవుడు మెచ్చుకున్నాడు.
అందుని బట్టి దేవుడి స్తోత్రాలు. అయితే నా విశ్వాసం నేను ఎలా రక్షించబడ్డానంటే, నేను పత్తిపాడు ఏదో పని నిమిత్తం వెళ్ళాను ఆదివారం. అక్కడ ఆదివారం పూట మధ్యాహ్నం ఇదే టైంలో సువార్త ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారంటే, యేసు రక్తం ప్రతి పాపమును కడుగును, నేనే మార్గం, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి ఎదుకు చేరడు అనే మాటలు నన్ను ఎంతో ఆకర్షించింది. నేనేం పనికి పోయాను నాకు తెలియదు, అలా పని మర్చిపోయిన పని. నేను వాళ్ళు అనుకుంటే నేను వెంబడించాను వాళ్ళని. అక్కడ మన మందిరం ఉంది కదా, ఆడపోయినాక అంత అయిపోయినాక ప్రయాణం జరిగింది. నేను వాళ్ళతో పాటు భోజనం చేశాను. అయితే ఒక సేవకుడు అడిగాను, అన్న మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, మీరు నాకు చెబుతారా, నాకు ప్రభు అంటే ఏది తెలియదు అంటే, అయ్యా నీ పాపాలను ఒప్పుకున్నావా అని. ఎలా ఒప్పుకోవాలి పాపాలను, ఎక్కడ పోవాలి, అలా ఏమి కాదు, నేను చెప్పిన మాటలో నువ్వు అంగీకరించు యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని, అది నన్ను క్షమించు, నీ పరిశుభ్ర రథంతో నన్ను కడిగి నన్ను పవిత్రం అని నువ్వు ఒప్పుకో, వెంటనే నీ ప్రభు నీ పాపాలు క్షమించబడతాయని చెప్పి నాకు చెప్పాడు. ఉన్నపాటు నా పాపాలను ఒప్పుకున్నాను. తర్వాత కొద్ది దినాలు అక్కడ పోయే మందిరానికి పత్తిపాడు పోయినాక తర్వాత దూరం అని చెప్పి మళ్ళీ మన మందిరానికి రావడం జరిగింది. మరి నేను రావటం రోజు ఏదో సందర్భం తెలీదు, ఆ రోజు ప్రేమ అయింది. సరే ఆ రోజు గడిచిన తర్వాత ఆ తెల్లారి కొన్ని నన్ను నాకెడు కావాలి. ఆ తమ్ముడు నాకు ఏంటి ఎక్కడికి వచ్చావు, ఊరిని చెబితే వచ్చావా లేకపోతే నీ అంతా నువ్వు వచ్చావా అన్నాడు. లేదన్నా నేనే వచ్చానా అన్నాను. అయితే మరి వారంలో 3 కూడికలు ఉంటాయి, 3 కూడికలు కూడా రా తమ్ముడు అని చెప్పి అన్నాడు. ఏంటి సార్ మరి 3 కూడికలు రమ్మంటున్నాడు, అసలు ఈ సీఎంలో పాటలు ఏమో నాకు అర్థం కావట్లేదు, 2 సార్లు వాక్యం చెబుతున్నారు, ఒకసారి ఆరాధన చేస్తున్నారు, మళ్ళీ బల్ల తీసుకుంటున్నారు, ఇంత టైం నేను గడపలేకపోతుంటే ఒక్క పాట కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా దృష్టి ఎప్పటికీ పాటల వైపు నా దృష్టి ఎక్కువగా ఉంటుంది. అసలు ఏ పాట అర్థం కావట్లేదు, అసలు నన్ను 3 కూడికలు రమ్మంటాం, అది కూడా నైట్ అని చెప్పి ఇది కుదిరే పని కాదులే అనుకున్నాను. అయినా సరే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. 3 కూడికలకు నేను సైకిల్ మీద నా భార్యను కూడా తీసుకొని పని అవసరమైతే పని వదిలిపెట్టుకోవడం మేము కూడికలకు వచ్చే వేటకి. తర్వాత నన్ను చూసి నా ఏమిటి తిరిగావు, లేదంటే పాపం వెళ్తాడా, ఈ వారమేగా 10 రోజులేగా, మరి మన కాడికి రావద్దాడే అని చెప్పి నన్ను ఏకీకరణ చేస్తున్నారు. అయితే నేను వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని చెప్పి నేను ప్రార్థనకి వాళ్ళతో కూడా నేను తిరగటం మానుకున్నాను, పనికి కూడా మానుకున్నాను వాళ్ళతో. అయితే ప్రార్థనకి వస్తున్నాక అప్పుడు జానపాలెంలో ఇక్కడ సేవకుడు మే 2012 మే 5వ తారీఖు బాప్తీసాలు ప్రకటించారు. అయితే నేను నా భార్య బాప్తీసం పేర్లు ఇచ్చినాక నా భార్య నేను బాప్తీసం తీసుకోను, నాకు ప్రభు గురించి ఏం తెలియకుండా నేను బాప్తీసం తీసుకుంటానని ఆమెకు వచ్చిన ఆలోచన కాదు, పక్కన చెప్పిన మాటలు బాగా ఉంటుంది. అట్ట నన్ను కూడా బాగా సోదరు పెట్టు, నువ్వు కూడా తీసుకోబాక ఎట్లొస్తుంది ఏం కదా అని చెప్పి ఒకరు నేను తీసుకొని ఆయమ్మాయి తీసుకోకపోతే మరి మా ఇద్దరు మధ్య మాటలు గ్యాప్ వస్తుంది, ఆయమ్మ ఎక్కడ మాటలు ఇది జరుగుతుంది ఇట్లా ఏదన్నా కానీ మాటల్లో నా విశ్వాస జీవితం ఎక్కడ పడిపోతుంది. ఆ అమ్మాయిని కాదమ్మా ఏ తెలిసిదేముంది, దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలు ఒప్పుకున్నావు కదా, ముందు అది ప్రభువే మనకు నేర్పుతూ ఉంటాడు, ప్రతిది కూడా మనుషులపై ఆధారపడద్దు అని చెప్పి నేను ఆ అమ్మాయికి దేవుడి మాటలు చెప్పి ఇద్దరం కలిసి బాప్తిజం తీసుకున్నాక ఇక ప్రభులు మమ్మల్ని అనేక మార్లు మేము మరి మాకు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి అన్ని నిందలు నా మీద పడ్డా కూడా ప్రభుని మాత్రం నేను విడిచిపెట్టలేదు, అన్నిటికీ విడిచిపెట్టలేదు. ప్రతి సందర్భంలో ఇబ్బందుల్లో ఇరుకులన్నింటిలో సంతోషంలో కూడా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. ఒకటే మాట, నీకు నేను తోడై ఉన్నాను, నువ్వు భయపడకను, జగటగల భూమిలో నువ్వు ఉన్నప్పటికీ నీ చెయ్యి పట్టుకుని నేను లేవనైతే దేవుడు లేడని ప్రభు నాకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ కొద్ది సాక్ష్యం దీవించమని యేసు నామములో అడుగుతున్నాను. ఆమేన్.